చిన్న సమస్య పెద్ద చికాకు. ఎసిడిటీకి ఈ 4 పదాలు అతికినట్లుగా సరిపోతాయి. గుండెల్లో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా ఉంటోందని మనలో చాలామంది బాధపడుతుంటారు. ఒక తీరుతెన్నులేని ఆహారపు అలవాట్లకు తోడు పొగ తాగడం, మద్యపానం వంటి చెడు వ్యసనాల మూలంగా యువతలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పుల్లటి తేనుపులు, గ్యాస్ ట్రబుల్, పొట్టలో అల్సర్లు, ఈ బాధలన్నింటినీ కలిపి డాక్టర్లు గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. ఛాతీలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ బాధలు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టడం అనేది మనలో చాలామందికి అనుభవమే. గ్యాస్ పైకి ఎగదన్నుకు వస్తూ ఉండటంతో ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. దీంతో గుండెపోటేమో అన్నంత ఆందోళనకు గురవుతూ ఉంటారు చాలామంది. ఆహారం తినగానే ఛాతీలో మంట మొదలవుతూ ఉంటుంది. పదే పదే పులితేనుపులు వస్తూ ఉంటాయి. తిన్న ఆహారంలోని మెతుకులు తిరిగి గొంతులోకి వస్తూ ఉంటాయి. గ్యాస్, ఎసిడిటీ, పులితేనుపులు, ఈ సమస్యలను అన్నిటినీ కలిపి వైద్య పరిభాషలో గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయాన్ని కారణాలుగా చెబుతారు నిపుణులు. జీఈఆర్డీ అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. బేసిక్లీ మన పొట్ట లోపల యాసిడ్ అనేది తయారవుతూ జరుగుతుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఈ యాసిడ్ అనేది మన ఆహారంతో మిక్స్ అయ్యి మన జీర్ణ ప్రక్రియకి హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమందిలో ఈ యాసిడ్ అనేది పొట్ట లోపల నుంచి అన్నవాహికలోకి, నార్మల్గా అబోరల్ మూమెంట్ అనేది నార్మల్, అంటే పొట్ట లోపల నుంచి చిన్న పేగు లోపలికి మూవ్ అవ్వాల్సిన ఫుడ్ పార్టికల్స్ కానీ ఈ కొంతమందిలో యాసిడ్ రిఫ్లెక్స్ అనగా అన్నవాహికలోకి పైకి రావటం జరుగుతుంది. మన అన్నవాహిక యాసిడ్ని తట్టుకునే కెపాసిటీ అసలు ఉండదు. ఎప్పుడైతే అన్నవాహిక లోపలికి యాసిడ్ వస్తుందో దానివల్ల వచ్చే సిమ్టమ్స్ని మనం గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనే కాంప్లెక్స్ డిసీజ్ లాగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. మోస్ట్ కామన్ సిమ్టము జీఈఆర్డీ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ది హార్ట్ బర్న్, గుండెల్లో మంటలాగా చాలా ఎక్కువ మంది, అట్లీస్ట్ 75 to 80% హార్ట్ బర్న్ లాగానే చెప్తారు. ఈ హార్ట్ బర్న్ అనేది తినగానే ఎక్కువగా ఉండటం, పడుకునగానే ఎక్కువగా అనిపిస్తాం, పొద్దున్నే నిద్ర లేవగానే గొంతులో మంటలాగా, డ్రైనెస్ ఆఫ్ ద థ్రోట్ లాగా ప్రజెంట్ అవుతాం. ఇవి మోస్ట్ కామన్గా మనం వినే సిమ్టమ్స్. అరుదుగా మనం చూసేవి విపరీతమైన లెఫ్ట్ సైడెడ్ చెస్ట్ పెయిన్. ఈ చెస్ట్ పెయిన్ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతుంది. ఇదేదో హార్ట్ అటాక్ సంబంధించిందేమోనని భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్తో కూడా జీఈఆర్డీ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది. తిన్న ఆహారం కానీ, పొట్టలోని ఆమ్లం కానీ తిరిగి మళ్ళీ పైకి రాకుండా ఉండేందుకు అన్నవాహిక మొదట్లో ఒక కవాటం ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు, వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావటం మొదలవుతుంది. దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మసాలా పదార్థాల్ని ఎక్కువగా తినటం, వేళకు భోజనం చేయకపోవటం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావటం, ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసే కారణాలే. ఈ జీఈఆర్డీ అనేది చిన్న వయసులో నుంచి, అంటే యంగ్ పీపుల్లో నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనం చూస్తాం జరుగుతుంది. ఫస్ట్ మనం యంగ్స్టర్స్లో లెస్ దాన్ 40 yearsలో మనం చూసుకుంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లు. ఈ ఆహారంలో ఎక్కువగా ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఉండటం, తినగానే పడుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలాంటి అలవాట్లు ఉండటం, తినే ఆహారంలో కాయగూరలు, పండ్లు అంటే ఫైబర్ కంటెంట్ బాగా తక్కువగా ఉండటం, ఇలాంటివి ప్రాబ్లమ్స్ యంగ్ పీపుల్లో, మనం లెస్ దాన్ 40 పీపుల్లో చాలామందిలో చూస్తాం జరుగుతుంది. 40 సంవత్సరాల పైన పడిన వాళ్ళలో మనం ఈ జీఈఆర్డీ అనేది ఎక్కువ శాతం మందిలో మనం ఈ హయాటస్ హెర్నియా. సో బేసిక్లీ ఈ డయాఫ్రమ్, ఈ మన చెస్ట్ క్యావిటీకి అబ్డామినల్ క్యావిటీకి డివైడ్ చేసే మజిల్ ఒకటి డయాఫ్రమ్ అంటారు. ఈ డయాఫ్రమాటిక్ క్రస్ అనేది ఈ జంక్షన్, ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ జంక్షన్కి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది.
ఎప్పుడైతే వయసు పెరిగే కొద్దీ మజిల్స్ వీక్ అవుతూ ఉంటాయో ఈ జంక్షన్, ఈ స్పింక్టర్ అనేది లూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా వచ్చే అవకాశము 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. పొట్టలోని ఆమ్లం తరచూ ఆహార నాళంలోకి రావటం వల్ల అన్నవాహిక మెల్లగా దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆకలి తగ్గటం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించటం, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయించాలి. ఎందుకంటే కణుతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలో ఒక కోర్సు మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్ళీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఫండోప్లికేషన్ అనే సర్జరీ చేయటం ద్వారా పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కవాటాన్ని సరిచేస్తారు. అన్ట్రీటెడ్ జీఈఆర్డీకి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటి అంటే యాసిడ్ రిఫ్లెక్స్ కంటిన్యూస్గా ఉండటం వల్ల అన్నవాహికలో చివరి భాగము ఈ యాసిడ్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి అక్కడ మల్టిపుల్ పుండ్లు అంటే అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అల్సర్స్ వల్ల రక్తవాంతులు వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్. నెక్స్ట్ది యాసిడ్ రిఫ్లెక్స్ చాలా రోజులు ఉండి సడన్గా మింగుతానికి కష్టం ఉంటుంది కొంతమందికి. వీళ్ళకి ఈసోఫేజియల్ స్ట్రిక్చర్స్ అంటారు. అంటే అన్నవాహిక యొక్క చుట్టుకొలత కంప్లీట్గా తగ్గిపోయి ఆహారం కిందకి వెళ్ళటం కూడా కష్టంగా ఉంటుంది. దీన్ని ఈసోఫేజియల్ స్ట్రిక్చర్స్ అంటారు. అండ్ వెస్టర్న్ వరల్డ్లో చాలా ఎక్కువగా ఇప్పుడు రీసెంట్గా మన భారతదేశంలో కూడా చూసే కాంప్లికేషన్ ఏంటి అంటే బ్యారెట్స్ ఈసోఫేగస్. ఎక్కువ రోజులు యాసిడ్ ఎక్స్పోజరు ఈ అన్నవాహికలో ఫుడ్ పైప్ లోపల ఉండటం వల్ల ఈ ఫుడ్ పైప్ యొక్క మ్యూకోసా నెమ్మదిగా పొట్ట యొక్క మ్యూకోసా లాగా మారిపోవటం జరుగుతుంది. అంటే ఇది ఉంటే కనుక నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఈ అన్నవాహిక లోపల చివరి భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం కనుక డాక్టర్ దగ్గర ప్రజెంట్ అయితే ఇనీషియల్గా ట్రీట్ అండ్ టెస్ట్ అనే పాలసీ మనం ఫాలో అవుతాం. అంటే వీళ్ళకి ఇనీషియల్గా 3 వారాలకి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటే ఇసోమిప్రెజోల్, రాబిప్రజోల్, ప్యాంటోప్రజోల్ ఇలా చాలా మందులు ఉంటాయి. ఇది మనం 3 వారాలు ట్రీట్ చేస్తాం. ఈ సిమ్టమ్స్ కనుక ఇంప్రూవ్ అయిపోతే వీళ్ళకి ఫర్దర్గా ఏం టెస్టులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకుని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు లేకపోతే దీర్ఘకాలికంగా ఈ సిమ్టమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సిస్టమిక్ కాజెస్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటానికి ఇనీషియల్ బ్లడ్ టెస్ట్స్ లైక్ డయాబెటీస్ ఎలా ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవి మనం ఇనీషియల్గా చేసుకుంటాం. దాంతోపాటు సైమల్టేనియస్గా అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ నోటి ద్వారా ఒక ట్యూబ్ పంపించి మనం లోపల మ్యూకోసా ఎలా ఉంది అనేది చూసుకుంటానికి చేసే టెస్టే అప్పర్ ఈసోఫేజియల్ ఎండోస్కోపీ. సో ఇది ఈ ప్రైమరీ టెస్ట్. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం జరుగుతుంది. కాంప్లికేషన్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషను ఆర్ ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. అండ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళల్లో అయితే దాని కాంప్లికేషన్స్ బట్టి అల్సర్స్ ఉన్న వాళ్ళల్లో కొంచెం కొన్నిసార్లు బ్లీడింగ్ అల్సర్స్ ఉంటే ఎండోస్కోపీలోనే బ్లీడింగ్ ఆపుతానికి థెరపీ చేస్తాం జరుగుతుంది. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ డబుల్ డోసు కొంచెం ఎక్కువ రోజులు ఇవ్వటం జరుగుతుంది. స్ట్రిక్చర్స్ అయితే అన్నవాహిక దగ్గరికి వచ్చేసి స్ట్రిక్చర్స్ ఉండి మింగుతానికి కష్టంగా ఉంటే ఎండోస్కోపీలోనే వీళ్ళకి డైలటేషన్ అంటే దారిని పెద్దది చేయటం, మళ్ళీ వీళ్ళకి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ డబుల్ డోసు కొంచెం ఎక్కువ డోసుతో ఎక్కువ రోజులు ఇవ్వటం జరుగుతుంది. బ్యారెట్స్ ఈసోఫేగస్ ఉన్న వాళ్ళకే దాన్ని మనం కన్ఫర్మేషన్ బయాప్సీతో చేసుకుని ఇది బ్యారెట్స్ ఈసోఫేగస్ అని డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ మళ్ళీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఉంటుంది. కానీ వీళ్ళు రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి ఎండోస్కోపీ చేసుకుని 4 క్వాడ్రంట్ బయాప్సీ అంటారు. ఎక్కడైనా సరే ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ వస్తుంటే మనం డిటెక్ట్ చేయగలుగుతాము. దాన్ని ఇమీడియట్గా సర్జరీస్ అయ్యి కాకుండా లోకల్ ఎండోస్కోపీగానే అబ్లేట్ చేసే అవకాశం ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయటం, అది కూడా ప్రశాంతంగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి.